హాయ్ గైస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర మూవీ టీమ్ రిలీజ్ డేట్ 2 వారాల ముందు ప్రీపోన్ చేస్తూ సెప్టెంబర్ 27ని ఎప్పుడైతే ప్రకటించిందో వరల్డ్ వైడ్గా దేవర హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో కొనసాగుతుంది. ఇండియాలో మాత్రం నెంబర్ 1 దేవర హ్యాష్ ట్యాగ్ ఎన్టీఆర్ హ్యాష్ ట్యాగ్ కొనసాగుతుంది. దేవర మీద ఎలాంటి బజ్ ఉందో దీనికి ఉదాహరణ కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్కు ఒక ప్రత్యేకతమైన క్రేజ్ ఉంది. సెప్టెంబర్ నెల మంత్ కూడా వీళ్ళిద్దరికి లక్ అని చెప్పొచ్చు. గతంలో వీళ్ళిద్దరు కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ 2016లో ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్, బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. నైజాంలో వితౌట్ రాజమౌళి డైరెక్షన్ మూవీ ఫస్ట్ డే 5 కోట్ల పైన షేర్ సాధించింది జనతా గ్యారేజ్. అప్పట్లో ఇది అరుదైన రికార్డు. కొన్ని రికార్డులు ఈ కాంబినేషన్కు సెప్టెంబర్ మంత్ కలిసి రాబోతుంది. సేమ్ అదే అక్టోబర్ నుంచి సెప్టెంబర్ 27న దేవర రిలీజ్ డేట్ ప్రీపోన్ అయిందో అభిమానులు మాత్రం సెప్టెంబర్ 27న రికార్డులు గల్లంతయ్యే రోజు అనే హ్యాష్ ట్యాగ్ కూడా కొనసాగుతుంది. ఏది ఏమైనా కానీ అభిమానులకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. పర్ఫెక్ట్ రిలీజ్ డేట్, పర్ఫెక్ట్ టైమింగ్లో పర్ఫెక్ట్ సోలో రిలీజ్గా రాబోతుంది దేవర మూవీ. 2 తెలుగు రాష్ట్రాల్లో చెప్పక్కర్లేదు, తిరుగులేని రికార్డుల సునామీ ఖాయం అనిపిస్తుంది. సోలో రిలీజ్ అలాంటి ప్రభంజనంలా ఉండబోతుంది. ఓవర్సీస్లో కూడా బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్నది 27 CR అని గతంలోనే అనౌన్స్మెంట్ వచ్చింది. ఓవర్సీస్లో కూడా ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ నెంబర్ రాబట్టబోయే సినిమాగా దేవర ఉండబోతుంది. హిందీ మార్కెట్లో ఎలాంటి ప్రభంజనం చూపెడుతుంది, ఎన్టీఆర్కి వచ్చిన క్రేజ్ RRR తర్వాత దేవర మూవీ ఏ స్టాండర్డ్లో నిలబెడుతుంది అనేది దేవర కొలమానత రిలీజ్ అయిన తర్వాత తెలియబోతుంది. కరణ్ జోహార్ ఒక మాట అయితే ఇచ్చాడు, భారీ స్థాయిలో బాహుబలి 2 ఏ రేంజ్లో రిలీజ్ అయిందో ఆ రేంజ్లో రిలీజ్కి అయితే ప్లాన్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న ఇటు పాన్ ఇండియా స్థాయిలో హిందీ నుంచి కానీ, తెలుగు నుంచి కానీ, తమిళ నుంచి కానీ ఎలాంటి పోటీ లేదు. పాజిటివ్ టాక్ వస్తే 2 వారాల పాటు వరల్డ్ వైడ్ ప్రభంజనం లాంటి సునామీ బాక్స్ ఆఫీస్ మోత మోగడం గ్యారెంటీ అనిపిస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు ఎప్పటి నుంచి వెయిటింగ్. ఒక నికార్స్ అయిన బ్లాక్ బాస్టర్, ఒక సింహాద్రి, ఒక ఆది, ఒక జనతా గ్యారేజ్ లాంటి నికార్స్ అయిన బ్లాక్ బాస్టర్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారు. నాకు తెలిసి 2003 తర్వాత, సింహాద్రి తర్వాత 2024లో 100% రికార్డులు తిరిగి రాసే బొమ్మ ఖాయం అనిపిస్తుంది దేవర. పార్ట్ 1 ఇలాంటి ప్రభంజనం ఉంటే, పాజిటివ్ టాక్ వచ్చి మంచి కలెక్షన్స్ రాబడితే పార్ట్ 2 మాత్రం ఒక బాహుబలి, ఒక KGF ఆ మాదిరి ఉండే అవకాశం ఉంది. వెయిటింగ్. అభిమానులు అప్పుడే ట్రెండ్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. హ్యాష్ ట్యాగ్ కానీ సెప్టెంబర్ 27 అంటే రికార్డులు గల్లంతయ్యే రోజు, రాసి పెట్టుకోండి అనే మాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది. ఓజీ అవుట్, దేవర ఇన్ సెప్టెంబర్ 27.